రేపు జరుపుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటున్నటువంటి రజతోత్సవ సభ. రజతోత్సవం అంటే 25 సంవత్సరాలు అని అర్థం. మరి భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు ఎట్లా అవుతుంది? తెలంగాణ రాష్ట్ర సమితి 2001లో ఆవిర్భవించి మరి తెలంగాణ రాష్ట్ర సమితిని చంపేసి భారత రాష్ట్ర సమితిని తీసుకొచ్చి మరి చనిపోయిన ఒక కుటుంబంలో ఒక మొదటి బిడ్డ పుట్టి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ చనిపోయిన బిడ్డ వయసుకు చంపేసి మళ్ళొక బిడ్డను పుట్టినప్పుడు 5 సంవత్సరాలు వెనుకపోయి పుట్టిన బిడ్డకు 5 సంవత్సరాలు అయితే మొదలు చనిపోయిన బిడ్డకు 20 ఏళ్ళని కలిపి ఇప్పుడున్న బ్రతుకున్న బిడ్డకు 25 సంవత్సరాలు అయినట్టుగా ఎట్లా లెక్కలకు వస్తుంది? తెలంగాణ రాష్ట్ర సమితిని చంపేసినటువంటి భారత రాష్ట్ర సమితి పుట్టి 25 సంవత్సరాలు ఎలా అవుతుంది? భారత రాష్ట్ర సమితి పార్టీ రాజతోత్సవ సభను ఏ విధంగా జరుపుతారు? ఇది మరి ఒక్కసారి అందరూ ఆలోచించాలి. భారత రాష్ట్ర సమితి పుట్టి కేవలం 5 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఏనాడో మరి కనుమరుగైనటువంటి పార్టీ 5 సంవత్సరాల భారత రాష్ట్ర సమితి ఉత్సవాలను చేసుకోవాలి, కానీ రజతోత్సవ సభ చేయడం విదూరంగా ఉంది. అలాగే ఈ రజతోత్సవ సభలో కేసీఆర్ గారు గత 9 సంవత్సరాల పరిపాలనలో చేసిన అనేక తప్పులు ఉన్నాయి. ప్రజల ముందు రేపు తాను చేసిన వాగ్దానాలు ఏవైతే ఆనాడు ఉద్యమంలో ఇచ్చిన వాగ్దానాలు కానీ, ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి వాగ్దానాలు కానీ నెరవేర్చినటువంటి వాటి అన్నింటినీ ప్రజలు శిక్ష విధించి తన ఒంటెత్తు పోకడ ప్రభుత్వాన్ని, నియంత ప్రభుత్వాన్ని ఫామ్ హౌస్కు పరిమితం చేస్తారని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల ముందుకు వెళ్ళి చెప్పడం జరిగింది. ప్రజలు అలాగే బీఆర్ఎస్ పార్టీగా అవతరించినటువంటి టీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం వహించినటువంటి కేసీఆర్ గారిని ఇంట్లో కూర్చోబెట్టడం జరిగింది. ఆనాడు తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రజల మద్దతుతోటి అధికారంలోకి వచ్చి ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ప్రజలకు మేము చేసే కార్యక్రమాలు ఏంటో తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మరి రాష్ట్ర నాయకత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో నలుమూలలా మరి సభలు పెట్టి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తెలియజేయడం జరుగుతూ ఉంది. అప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలలో రైతులను గత 10 సంవత్సరాలు మోసం చేసినటువంటి కేసీఆర్ గారు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, ఎకరాకు 6,000 రూపాయల రైతు బంధు ఇస్తామని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని 6 గ్యారెంటీలను ప్రకటించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరన్నర కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మంత్రివర్గ సహచరులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి నిరంతరం కృషి చేస్తూ ప్రజలకు ఇచ్చిన ఒక్కొక్క వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ప్రజలకు ఇవ్వనటువంటి వాగ్దానాలను కూడా ప్రజలకు అవసరం ఉన్నటువంటి వాటిని మరి ప్రజలకు అందిస్తున్న ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ పైన దుమ్మెత్తిపోస్తూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తూ కాలం గడపాలని చూస్తున్న బీఆర్ఎస్ పార్టీ మీరు వాగ్దానం చేసి ప్రజలకు ఇవ్వలేకపోయినటువంటి వాగ్దానాల మీద ప్రజలకు క్షమాపణ చెప్పాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షాన ఉండి
ఒకేసారి భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట కట్టుబడి నెరవేరుస్తా ఉన్నారు. అలాగే దేశంలో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టినప్పుడు దేశవ్యాప్తంగా జనగణన జరగాలి, అందులో కులగణన కూడా జరగాలని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా గౌరవ రేవంత్ రెడ్డి గారికి ఆదేశించి తక్షణమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో కులగణన చేపట్టాలంటే మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు మరి ఒక కమిటీ వేసి కులగణన కార్యక్రమాన్ని మరి నిష్పక్షపాతంగా నిర్వహించి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కులగణన చేసి బీసీల జనాభాను 56% నిర్ణయించి మరి దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగనటువంటి 42% బీసీ రిజర్వేషన్ ను అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్రంలో ఏకగ్రీవ తీర్మానం చేసి మరి పార్లమెంటుకు పంపించిన చరిత్ర రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం నాయకత్వంలో మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఒక గొప్ప చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని కేంద్రానికి పంపడం జరిగింది. దీనిపైన భారత రాష్ట్ర సమితి పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కానీ బీసీల 42% రిజర్వేషన్ కు మీరు అనుకూలమా వ్యతిరేకమా తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయా పార్టీలలో ఉన్నటువంటి బీసీ ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఇంకా పార్టీ నాయకత్వాలు కానీ మరి మీ పార్టీల యొక్క నాయకులపై మీ పార్టీల పైన ఒక ఒత్తిడి తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 42% బీసీ రిజర్వేషన్ ను అమలు చేసే విధంగా మీ పార్టీలలో మీరు ఒత్తిడి తీసుకురావాలని ఆయా పార్టీల నాయకులను డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఈరోజు ప్రజలకు దాదాపు ఒక పేద కుటుంబానికి ఉదాహరణకు చెప్తాం, ఒక ఉచిత బస్సు ప్రయాణం వల్ల రోజు వారి కూలి చేసుకునే వాళ్ళైనా కనీసం షాపులలో మాల్స్లలో పనిచేసే మామూలుగా కంపెనీలలో పనిచేసే పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కలిగించడానికి ఒక్కొక్క వ్యక్తికి ఒక్క కుటుంబంలో ఇద్దరికి దాదాపు యావరేజ్గా రోజు వాళ్ళ కంపెనీలలో పనికి పోవడానికి షాపింగ్ మాల్స్లలో పనికి పోవడానికి కూలీ పనులు పోయే వాళ్ళ కోసం కనీసం ఒక్క వ్యక్తికి సగటున నెలకు 100 రూపాయల చొప్పున అయినా కానీ కనీసం నెలకు 3,000 రూపాయల చొప్పున ఒక కుటుంబానికి ఉచిత బస్సు ప్రయాణం వల్ల లబ్ధి పొందేలా మరి ఈనాడు రేవంత్ రెడ్డి గారి సర్కార్ తీసుకున్న నిర్ణయం ఉచిత బస్సు ప్రయాణం ఎంతో ప్రయోజనకరంగా ఉందనే విషయాన్ని ప్రజలు గమనించాలి. అలాగే గత ప్రభుత్వం చేయలేనటువంటి కేంద్రంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి ఉచిత బియ్యం ఇస్తున్నామని చెప్పారే కానీ ప్రజలకు తినడానికి ఆరోగ్యకరంగా ఉండడానికి మరి సన్న బియ్యం లాంటి పథకాన్ని దేశంలో ఏ ప్రభుత్వం బీజేపీ అధికారంలో ఉన్నటువంటి మిగతా ఏ రాష్ట్రాలలో 20 రాష్ట్రాలలో చేపట్టలేని పథకాన్ని మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేపట్టి పేద మధ్యతరగతి బడుగు బలైన వర్గాలకు సన్న బియ్యంతో అన్నం తినే అదృష్టాన్ని కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. కనీసం సన్న బియ్యం బయట బజార్లో మార్కెట్లో 60 రూపాయల కిలో బియ్యం ఉన్నాయి. ఇవాళ సన్న బియ్యం ఒక కుటుంబంలో 4-5 వ్యక్తులు ఉంటే 24 కిలోలకు కనీసం ఎంత కాదనుకున్నా ఒక 20 కిలోలకు 1,200 రూపాయల ఖర్చు వస్తుంది బయట కొనుక్కుంటే. అలాంటి 1,200 రూపాయల భారాన్ని కూడా పేద ప్రజలకు తగ్గించి ఈ రోజు దాని ద్వారా కూడా 1,000-1,200 రూపాయల లబ్ధి పేద కుటుంబాలకు చేకూర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తా ఉన్నది. అలాగే ఉచిత కరెంటు ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ అంటే దాదాపు ఒక 500 నుంచి 600 రూపాయల కరెంటు బిల్లును మాఫీ చేయడం జరుగుతూ ఉన్నది. అలాగే ఒక గ్యాస్ సిలిండర్ కు కేంద్ర ప్రభుత్వం 50 రూపాయలు పెంచి దాన్ని 950 నుంచి 1000 రూపాయలు చేసిన నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చి పేదలకు ఏనాడు ఏం చేయనటువంటి నరేంద్ర మోడీ రేట్లు పెంచితే పేద ప్రజలకు 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చి మరి ఇలా ఒక కుటుంబానికి నెలకు 5,000 రూపాయల వరకు
రైతులకు ప్రభుత్వం సాయం చేస్తూ రైతు బంధును అమలు చేస్తా ఉన్నది. రైతు రుణమాఫీ చేయడం జరిగింది. ఉచిత కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. సన్నవర్లకు 500 బోనస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వీటితో పాటు ప్రభుత్వం చేయకపోయినటువంటి పనులు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ప్రైవేట్ పాఠశాలలకు ఈక్వల్ గా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గానికి 25 ఎకరాల స్థలంలో పేద పిల్లలు మరి ఇంగ్లీష్ మీడియం విద్యను అభ్యసించేందుకు ఈ దేశంలో మరి గొప్ప నిర్ణయం తీసుకున్న చరిత్ర రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేయడం, అలాగే యువతకు ఉపాధి కల్పించడానికి స్కిల్ ఇండియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద స్కిల్ ఇండియా డెవలప్మెంట్ స్కూల్స్ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో బయట దేశాలలో ఉన్న కంపెనీలతో టైఅప్ అయి విద్యార్థులకు నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కోసం చేస్తూ ఉన్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. అలాగే ఇంకొక గొప్ప చరిత్ర సృష్టించే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం ఫస్ట్ మనం ఎన్నికల ముందు వాగ్దానం చేశాం. గత ప్రభుత్వము పరీక్షలు నిర్వహించి మరి విద్య, ఉద్యోగం, నిధులు, నియామకాల మీద వచ్చిన తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇస్తే పేద బడుగు బలైన వర్గాల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావాలని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మోసం చేసిన టిఆర్ఎస్ పార్టీ మరి 10 సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వే విషయంలో ఎన్నో పరీక్షలు నిర్వహించి వాళ్ళే పేపర్లను లీక్ చేసి వాళ్ళే వాయిదాలు వేసి కోర్టులకు వెళ్ళిన చరిత్ర ఉన్న బీఆర్ఎస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని మాట మీద 1 సంవత్సర కాలంలోనే 56,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర భారతదేశంలో 1 సంవత్సరంలోనే 56,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఏం చేస్తుందో, చేయగలదో చెప్పే సత్తా ఉన్న పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే ఇంకా మీకు పుట్టగతులు లేకుండా, అడ్రస్ లేకుండా గల్లంతవుతారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపడని చెప్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మతతత్వ బీజేపీ పార్టీ కేవలం మతం పేరు చెప్పి హిందువులను రెచ్చగొట్టి హిందుత్వాన్ని ప్రజల్లో తీసుకుపోయి హిందుత్వానికి కాంగ్రెస్ వ్యతిరేకమైన నినాదాన్ని తీసుకొస్తూ కాంగ్రెస్ పార్టీపై బురద జరుగుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్ని మతాలను సమానంగా చూస్తూ హిందువులకు ఏనాడు అన్యాయం చేయండి కాంగ్రెస్ పార్టీ. భారతదేశం కోసం, హిందుత్వం కోసమైనా, ముస్లింస్ కోసమైనా ఈ దేశంలో ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబం కాంగ్రెస్ పార్టీ కుటుంబం. నాడు ఇందిరాగాంధీ కానివ్వండి, రాజీవ్ గాంధీ కానివ్వండి, ఈ రోజు ప్రజల కోసం తన యొక్క జీవితాన్ని పణంగా పెట్టి పెళ్లి లేకుండా, జీవితం మీద ఆశ లేకుండా ఈ దేశం కోసమే, ఈ ప్రజల కోసమే ఈ పార్టీని, ప్రభుత్వాన్ని, మరి కాంగ్రెస్ పార్టీని మరి ఈ దేశ ప్రజల కోసమే నడిపిస్తున్నాను అని రాహుల్ గాంధీ గారు అకుంఠిత దీక్షతోటి ఈ దేశంలో ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. ఒక రకమైనటువంటి ఎస్సీ, ఎస్టీ, దళిత, ఆదివాసీ, గిరిజన బడుగు బలైన వర్గాలకు అన్యాయం చేయబోయే పరిస్థితి ఉంది. భారత రాజ్యాంగాన్ని అవమానిస్తూ